తామినిగడ్ అంటే ఇదే. ఇంకా కంప్లీట్గా మనకి వ్యూస్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఈ పర్వతాలు, కొండలు, వర్షం, నీళ్లు, జలపాతాలు. అదే మనకి నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇది డే 2 ఆఫ్ అవర్ మాన్సూన్ వెస్టర్న్ ఘాట్ ట్రిప్. ఇప్పుడు మనం ఉన్నది తామిని ఘాట్లో, వెనకాల ముల్షి లేక్. ఈ తామిని ఘాట్కి వచ్చే ముందు మా జర్నీ ఎలా ఉందో చూపించాలంటే నేనేం వీడియో క్లిప్ తీయలేదు, ఎందుకంటే మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేయాలి. నేను దారిలో వస్తూ మీకు చూపిస్తే నాకేం అంత అనిపించలేదు. అయితే మేము స్టే చేసిన లోనావాలా రూమ్ ఎలా ఉంది, ఇంకా దారి మధ్యలో వస్తుంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ మీకు చూపిస్తా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇది మేము లోనావాలాలో ఉన్న హోటల్ లొకేషన్. పక్కనే పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఇది డబుల్ బెడ్రూమ్, 2300 రూపీస్కి మనకు వచ్చింది. కిచెన్ ఉంది అండ్ డబుల్ బెడ్, మా వాళ్ళు రెడీ అయిపోయారు. అండ్ ఇది ఇంకో బెడ్. హ్యాపీగా కంప్లీట్ ఫ్యామిలీ వచ్చి స్టే చేయొచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది, 2300 మాత్రమే. వ్యూ లొకేషన్ ఇలా ఉంది. పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మనకి. ఈ రివర్ డేల్ రిసార్ట్లో ఒక చిన్న గార్డెన్ అండ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మాన్సూన్లో ఈ ట్రిప్ మేమైతే జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ మన గూర్ఖా పార్క్డ్, అంటే ఈ లోనావాలాలో టౌన్లోకి వెళ్తే పార్కింగ్ ప్లేస్ దొరకడం చాలా కష్టము. ఇక్కడ మాత్రం చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇది మన రిసార్ట్. సో ఇప్పుడు మనం బయలుదేరుతుంది తామిని ఘాట్కి. అంటే ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ చూపిస్తుంది ఘాట్ రోడ్. కంప్లీట్గా ఎంత టైం పడుతుందో తెలియదు. మేమైతే ప్రశాంతంగా చాలా ప్లేస్ కవర్ చేయాలని ఏం లేదు, ఉన్న టైంలోనే తక్కువ ప్లేస్ కవర్ చేసినా కానీ ఒక మంచి రిఫ్రెష్మెంట్, ప్రశాంతత గురించి వెళ్తున్నాం అనమాట. సో జర్నీలో కలుసుకుందాం. తామిని ఘాట్ వెళ్ళే రూట్లో దగ్గరలోనే ఒక డ్యామ్ ఓపెన్ ఉంది అండి. పవనా లేక్ ఉంది వెనకాల. అన్ఎక్స్పెక్టెడ్లీ 5 గేట్లు ఓపెన్ పెట్టారు. ఫుల్ వాటర్ ఫ్లో. దగ్గరికి వెళ్ళి చూద్దామని ట్రై చేస్తున్నాము. కార్ అక్కడ పార్క్ చేసి నడుస్తూ వెళ్తున్నాము. అదిగోండి వెనకాల పవనా లేక్ అండ్ గేట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇలాంటి చిన్నపాటి రోడ్ లేని దారిలో వెళ్ళాలి. చుట్టూ మొత్తం లష్ గ్రీన్. ఒక్కసారి బ్యాక్ లుక్ వేసుకుంటే పవనా లేక్ డ్యామ్. దారి మనకి ఈ విధంగా ఉంది. కొంచెం రిస్కీయే, ఎలాంటి సైడ్ రైలింగ్స్ లేవు. వాటర్ ఫ్లో చూడండి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. మేము ఇక్కడికి వస్తాం అనుకోలేదు. తామిని ఘాట్కి వెళ్తుంటే రైట్లో చూసేసరికి పెద్ద డ్యామ్ కనబడింది. అదేమో వాటర్ పెయింట్ అనుకున్నాము, వైట్ పెయింట్ అనుకున్నాము. దూరం నుంచి దగ్గరికి వచ్చేసరికి ఇంత బ్యూటిఫుల్ వ్యూ, అసలు నెక్స్ట్ లెవెల్. వెనకాల మొత్తం చాలా పెద్ద లేక్ ఉంది, పవనా లేక్. ఫుల్ నిండిపోయింది, అందుకు గేట్ ఓపెన్ చేశారు. వాటర్ ఫ్లో మొత్తం కిందికి రా వెళ్ళిపోతుంది. ఇలా ఎక్స్పెక్ట్ చేయని ట్రిప్స్ ఆల్వేస్ మనకి మంచి మెమరీస్ ఇస్తాయి.
మన దగ్గర ఉండే చండాలం ఏంటంటే వీళ్ళు చూడండి ఇప్పుడే బీర్ బాటిల్ తెచ్చుకున్నారు, ఇక్కడ తాగుతారు, తాగేసి మళ్ళీ ఇక్కడే సీసాలు నిలబడి వెళ్ళిపోతారు. అదనమాట. అందుకే టూరిజంని మన వాళ్ళు చాలా ఖరాబ్ చేస్తారని చెప్పి కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. మంచి డ్యామ్ వ్యూ, పక్కనే ఈ విధంగా సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిళ్ళు. అదనమాట. ముందు మనలో మార్పు రావాలి. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం కూడా ఇలాంటి పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుతామన్నమాట. అది వస్తే మాత్రం ఇలా గలీజ్ చేయకండి. తాగినా కానీ ఒక కవర్లో లేకపోతే ఒక సంచిలో పట్టుకొని వాపస్ తీసుకెళ్ళి ఎవరో వెళ్ళని చోట అంటే సేఫ్ డిస్పోజ్ చేయండి. అది నా యొక్క రిక్వెస్ట్. ఈ రోడ్ నుంచి ఇలా పైకి వెళ్తే ఆ కొండ మీద నుంచి పావనా లేక్ కనబడుతుంది. అంటే ఈ డ్యామ్ పక్కన ఉంది. ఈ లెఫ్ట్ నుంచి వెళ్తే పావనా జల విద్యుత్ కేంద్ర అంటే హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది, అది డ్యామ్. ఇది కంప్లీట్ వ్యూ. ఒకసారి పావనా లేక్ పైనుంచి వ్యూ చూద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇది పక్కన ఉన్న కొండపై నుంచి వ్యూ. వెనకాల చాలా పెద్దది ఉంది పావనా లేక్. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, వర్షం కూడా మొదలైపోయింది. మాన్సూన్ ట్రిప్లు అంటే మనం మినిమం ఇలా ఉండాలి. యాక్చువల్గా 3 డేస్లో ఏం తిరగాలని చెప్పి మేము ఎలాంటి ఐటెనరీ రెడీ చేసుకోలేదు. ప్రశాంతంగా వెళ్తూ ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళామని మా ప్లాన్. మాత్రం అనేది మెయిన్ హిల్ స్టేషన్ అది తిరుగుతామని పడుతున్నాము. కానీ నిన్న మీరు చూసుంటారు కదా వీడియో, వర్షం వల్ల ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఉన్నది మాత్రం ఆ యొక్క వెదర్ని, క్లైమేట్ని ప్రాపర్గా ఎంజాయ్ చేసి వచ్చాము. ఈరోజు థామిని ఘాట్ మధ్యలో పావనా లేక్ చూడడానికి మాత్రం చాలా బాగుండే. సడన్గా డ్యామ్ని గేట్ని ఓపెన్ చేశారు. అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా మంచి అనిపించింది. ఆ తర్వాత థామిని ఘాట్ యొక్క ఎంట్రీ ఇది ఒక 5 కిలోమీటర్స్ వచ్చాక ఈ విధంగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ఏం కనబడుతుంది కదా, ఇప్పుడే వర్షం ఆగింది. పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ చాలా బాగుంటాయి. నేను ఒక 7 years బ్యాక్ వచ్చాను, నేను మా వైఫ్ ఇంకా మా కజిన్స్ వాళ్ళతోని. అప్పుడు రోడ్ అసలు బాగాలేదు, ఇప్పుడు రోడ్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ అనిపించలేదు ఇంతవరకు అయితే మాత్రం. సో ఇంకా పైకి వెళ్ళి మనం చూద్దాము. మన కార్ ఇక్కడ ఉంది, ఫోటోషూట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఈ ఘాట్ సెక్షన్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ టైం వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది హై స్పీడ్ కొట్టే కార్ అయితే కాదు, 50-60 రేంజ్లో ప్రశాంతంగా ఇలాంటి ఘాట్స్ ఎక్కడానికి మాత్రం ప్రాపర్ కారు. మీకు ఎలాంటి బండి పైన అండ్ మీ డ్రైవింగ్లో స్ట్రెస్ అనిపించదు అనమాట. సో అదనమాట ఈ గూర్ఖా స్పెషాలిటీ. సిటీస్కి అయితే ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఇచ్చే మైలేజ్ 8 to 9 కిలోమీటర్స్ ఉంది అంతే. హైవేలో 10 to 12 మధ్యలో వస్తుంది. దీని యొక్క కంప్లీట్ రివ్యూ మన ఆటోమోటివ్ ఛానల్ మోటోమ్యాట్లో ఉంది, తప్పకుండా చెక్ చేయండి. ఘాట్స్ ఇంకా గూర్ఖా కాంబినేషన్ జబర్దస్త్ ఉంది. దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఘాట్లోనే ఉంటుంది. సిటీలో అయితే మీరు అంత ఎంజాయ్ చేయరు. ఇలాంటి ఘాట్లో మాత్రం ప్రతి ఒక్కరు ఈ కార్లో వెళ్తుంటే తల తిప్పుకొని చూస్తున్నారు. అలా ఉందన్నమాట దీని లుక్. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఘాట్లో నెక్స్ట్ లెవెల్. అంటే మంచి ఇనీషియల్గా పవర్ అండ్ టార్క్ ఘాట్లో మనకి ప్రాపర్గా ఇస్తుంది కార్ అయితే. మనం నార్మల్గా హ్యాచ్ బ్యాక్ కూడా వేసుకొని రావచ్చు, కానీ అది మంచిగా చంపడానికి. కానీ డ్రైవ్ని ఘాట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం ఈ గూర్ఖా జబర్దస్త్ ఉంది. కొంచెం ముందుకు వచ్చాక అదిరిపోయిన వ్యూ. ఇది లోయలా ఉంది.
తామిని ఘాట్ పైకి ఎంటర్ కాగానే కనబడుతుంది ఇదంతా. ఈ కొండ చూడండి, వాటర్ ఫాల్. అది దాటగానే మీకు మహిష్మతి సామ్రాజ్యం కనబడుతుంది, ఫీలింగ్ వస్తుంది చూడండి. అదేవిధంగా ఉంది వర్టికల్ హైట్లో ఉన్న జలపాతం. ఈ గ్రీనరీ, అప్పుడప్పుడు పడే వర్షం, అసలు డిఫరెంట్ వైబ్స్. ఈ తామిని ఘాట్ని ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలంలో రావాలి. అప్పుడే మనకి ఈ వర్షాలకి ఈ కొండలపై నుంచి జలపాతాలు కారుతూ ఉంటాయి. లేకపోతే అంత వాటర్ ఫాల్దే ఉండవు, కానీ కంప్లీట్ గ్రీన్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి జలపాతాలు చాలా ఉన్నాయి. ఈ రోడ్ అంతా కూడా డ్రైవ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కొత్త రోడ్ చేశారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్, ఒకదాని మీద రోడ్ ఉన్నాయి. చూడండి, ఒక డీప్ లోయ, ఇక్కడంతా ఓపెన్ ఉంది. కార్ చిన్న ప్రమాదం వస్తే డైరెక్ట్గా ఆ కింద ఉంటాం మనము. ఈ వ్యూ పాయింట్ చూడండి, ఒక రిఫ్రెష్మెంట్ బ్రేక్. ఇక్కడ వడాపావ్ ఇంకా చాయ్ కానిచ్చాలి. ఒక్కో వ్యూ పాయింట్ ఒక్కో లెవెల్. ఆ పైన జలపాతాలు, అందరూ మొబైల్లోకి కెమెరాస్ పని చెప్పేస్తున్నారు. ఘాట్ని దాటుకుంటూ అలా ముందుకెళ్ళేసరికి మనకి వ్యూస్ వస్తూనే ఉన్నాయి. వర్షం కూడా మొదలైపోయింది, కొంచెం లైట్ కూడా కమ్మి అయిపోయింది, కొద్దిగా లైట్ కూడా తగ్గిపోయింది. జనాలు లేరు, ఇంకా కొంచెం ముందుకెళ్ళేసి ఇంకా వాపస్ వెళ్ళిపోవాలి. తామిని ఘాట్ అంటే ఇదే, ఇంకా కంప్లీట్గా మనకి వ్యూస్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ పర్వతాలు, కొండలు, వర్షం, నీళ్లు, జలపాతాలు. అదనమాట ఈ తామిని ఘాట్ గురించి. ఇక్కడ వర్షం ఎక్కువైపోయింది చూడండి. డ్రైవ్ చేయడానికి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్. మీరు బైక్ వేసుకుని కూడా వచ్చేయచ్చు, కంప్లీట్గా రెయిన్ గేర్ వేసుకొని. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే తామిని ఘాట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ చూడండి, కంప్లీట్గా కొండలు, లాస్ట్ గ్రీన్, ఇంకా మొత్తం వర్షం పడుతుంది, మేఘాలు. యాక్చువల్గా రేపు మనం వెళ్ళేది దేవకొండకి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరం అంట. ఉండాలంటే ఇక్కడ దగ్గరలో రిసార్ట్లో ఉండొచ్చు, లేకపోతే కొంచెం కిందికి వెళ్తే 20 కిలోమీటర్ దూరంలో విలేజ్ వస్తుందంట, అక్కడనే ఉండొచ్చు. మాకు రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి దేవకొండ ఎక్స్ప్లోర్ చేసే ప్లాన్ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నాకు ఈవినింగ్ మళ్ళీ జైరాబాద్ బస్సు ఉంది కాబట్టి రేపు మార్నింగ్ తొందరగా వెళ్తేనే దేవకొండ ట్రెక్ మొత్తం అప్ అండ్ డౌన్ 7 to 8 hours టైం పట్టవచ్చు, కొంచెం ఫాస్ట్గా వెళ్తే. సో అదనమాట ఈరోజు తామిని ఘాట్ యొక్క విశేషాలు. ఇక్కడికి మీరు వచ్చి చూపించాల్సినంత ఏం లేదు, ప్రశాంతంగా వచ్చి ఒక వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా ఈ చినుకులు, రెగ్యులర్గా పడే చినుకులు, వర్షం, ఈ కొండలు, జలపాతాలతో ప్రశాంతమైన టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. మీరు మాత్రం మీ ఓన్ వెహికల్ వేసుకుంటండి, వెళ్ళరాదా మీ యొక్క బైక్, కార్ వేసుకొని వస్తే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. బైక్ వేసుకొని వస్తే మాత్రం కంప్లీట్గా రెయిన్ గేర్ వేసుకొని రండి, అప్పుడే మీరు ప్రాపర్గా ట్రావెల్ చేసి ఇలా మంచి మంచి ప్లేసుల్లో ఆగి ఎంజాయ్ చేయొచ్చు. కార్ తీసుకుంటే ఇంకా మంచిది. చూడండి వ్యూ. సో ఇది మన గూర్ఖా బగీరా మనకి ఈ ట్రిప్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. రేపు వచ్చే దేవకొండ ఆర్ అందర్బన్ అడవులు, ఆ రెండింటిలో ఏదో ఒక ప్లేస్ కవర్ చేయబోతున్నాము. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. జై హింద్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై. ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు సబ్స్క్రైబ్